లేదండి, అంత టైం లేదు, వెళ్ళాల్సిందే. ఇదేమిటి బాబు? బాబు, ఎవరో మొక్కు తీర్చుకోవడానికి తెచ్చుకున్న కొబ్బరికాయలు నువ్వు కొట్టడం ఏంటి? ఎవరో కాదండి, నాకు చాలా దగ్గర అమ్మాయి. పాపం చాలా నీరసంగా ఉంది, అందుకే నేను కొట్టాను. ఇదేంటి పంతులు గారు, నేను కొట్టవలసిన కొబ్బరికాయలు ఎవరో కొట్టేశారేంటి? నేను కూడా అడిగానమ్మా. నువ్వు తనకి చాలా దగ్గర అమ్మాయివని, నీరసంగా ఉన్నావని తను కొడుతున్నానని చెప్పాడు. అవునా? ఎవరతను? ఎవరైతే ఏంటమ్మా, నీ మొక్కు తీరింది కదా. నేను కొట్టాల్సిన కొబ్బరికాయలు ఎవరో కొడితే నా మొక్కు తీరినట్టు ఎలా అవుతుంది? మంచి ప్రశ్న. నువ్వు తీర్చాల్సిన మొక్కుని ఇంకొకరి చేత చేయించాడంటే ఆ ఆంజనేయస్వామి నీ కోరిక తీర్చినట్టే. జై శ్రీరామ్. సిస్టర్, వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగే మేడం. సిస్టర్ 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 సార్, నర్సు ఏంటలా పరిగెడుతోంది? ఆపరేషన్కి రిలేటెడ్గా ఏదో మాట్లాడడానికి వెళ్తున్నట్టుంది. నువ్వేం కంగారు పడకు, రిలాక్స్డ్గా ఉండు. డాక్టర్, ఎస్, అమ్మకి సీరియస్గా ఉందా? కొద్దిసేపు వెయిట్ చేయండి, చెప్తాను. డాక్టర్ డాక్టర్ టెన్షన్ పడకు, డాక్టర్ వెళ్ళారు కదా, చూసి చెప్తారు. చూడు, అమ్మకేమీ కాదు. డాక్టర్, నాకేమైంది? ఏమీ కాలేదు, యు ఆర్ ఆల్ రైట్. సిస్టర్, ఇంజెక్షన్ తీసుకురా. ఓకే డాక్టర్. ఆ స్కాన్ రిపోర్ట్స్ కూడా తీసుకురండి. ఓకే డాక్టర్, ఇవ్వండి. గాడ్ ఈస్ గ్రేట్. డాక్టర్ డాక్టర్, మా అమ్మకి ఏమైంది? ఎలా ఉంది? నథింగ్ టు వరీ. మీ అమ్మగారికి సర్జరీ అవసరం లేకుండానే స్పృహలోకి వచ్చారు. డాక్టర్, ఇట్స్ అన్బిలీవబుల్. ఇది ఎలా సాధ్యమైంది? గాడ్స్ గ్రేస్. మీ అమ్మగారి తలలో బ్లీడింగ్ కూడా స్టాప్ అయిపోయింది. డాక్టర్, మా అమ్మని చూడొచ్చా?